గెట్ రెడీ విత్ మీ అందరూ చేస్తున్నారు కదా, గెట్ రెడీ విత్ మీ గెట్ రెడీ విత్ మీ అని. సో నేను కూడా కొత్తగా ట్రై చేద్దామని చేస్తున్నాను. సో ఇంకా నేను డైలీ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను మీకోసం. ఫస్ట్గా నేనైతే మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను, పాండ్స్ మాయిశ్చరైజర్. అలాగే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సన్ స్క్రీన్ కంపల్సరీ యూజ్ చేయాలి. నేనైతే సెటాఫిల్ సన్ స్క్రీన్ అయితే అప్లై చేశాను. ఐబ్రో ఫిల్లింగ్ చేసుకున్నాను. తర్వాత వచ్చి ఐ షాడో కూడా చేసుకున్నాను చిన్నగా పింక్ షేడ్లో. అలాగే బ్లష్. ఫేస్కి అయితే ఎలాంటి ఫౌండేషన్, ఎలాంటి కన్సిలర్ అయితే అస్సలు యూజ్ చేయలేదు. టెంపుల్కి వెళ్తున్నాం. ఇంకా తర్వాత ఏముంది, ఐ షాడో లైట్గా వేసేసుకొని బ్లష్ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇంకేముంది, లైట్గా కొంచెంగా హైలైటర్ కూడా అప్లై చేశాను. తర్వాత ఐలైనర్ అప్లై చేసుకున్నాక లిప్స్టిక్ లేకపోతే మనం అయితే అస్సలు బయటికి వెళ్ళలేము కదా. సో లిప్స్టిక్ మాత్రం కంపల్సరీ ఉండాలి. నాకైతే టెంపుల్కి వెళ్తున్నాం, నేను మా చెల్లి మా తమ్ముడు టెంపుల్కి వెళ్తున్నాం. సో అలా ఇంకేముంది, జడేసుకొని పూలు పెట్టుకొని ఇయర్ రింగ్స్ కమ్మ పెట్టుకొని వెళ్ళిపోవడమే. చూస్తున్నారు కదా. సో ఫుల్ లాగ్ రేపు అప్లోడ్ చేస్తాను, ఫుల్ లాగ్ అనేది. ఓకేనా. చూస్తున్నారు కదా, చోకర్ సెట్ పెట్టేశాను. అలాగే ఇయర్ రింగ్ పెట్టేసుకున్నాను, స్టిక్కర్ పెట్టేశాను. ఏదో తక్కువ అయినట్టు అనిపిస్తుంది కదా, ఏంటి అనుకుంటూ ఉన్నాను. ఏంటి అంటే కుంకుమ. సో పాపిట్లో కుంకుమ పెట్టుకోవడం మర్చిపోయాను, గుర్తొచ్చేసింది టక్కని. ఏదో మిస్ అయింది అనుకుని ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. ఎలా ఉందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్ముండి అరుస్తూ ఉంది, ఏంది మా అనే లోపల పూలు పెట్టుకోనింది. మా చెట్టు పూలు ఎలా ఉంది, బాగుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. లవ్ యూ ఆల్.